హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ హెల్త్ అండ్ ఫిట్‌నెస్. సో రీసెంట్‌గా నేను ఒక 4, 5 డేస్ నుంచి గ్యాస్ట్రిక్ ఇష్యూ తోటి అంటే ఎస్‌డిడి ఇష్యూ తోటి ఫేస్ చేస్తున్నాను. ఏమవుతుంది అంటే కొంచెం నేను అన్నం తీసుకున్నా నాకు పొట్టంతా కూడా టైట్‌గా అనిపించడము, ఎక్కువ సేపు ఆకలి లేకుండా బ్లోటింగ్ లాగా ఉండడం, అన్‌కంఫర్ట్‌గా చాలా అనిపించింది. ఎందుకు ఈ ఇష్యూ నేను ఫేస్ చేస్తున్నాను అంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఎక్కువ బయట ఫుడ్ తీసుకోవడం లైక్ మసాలా ఐటెమ్స్ గానీ, బిర్యానీవి, ఫ్రైడ్ ఐటెమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ ఇష్యూ వస్తుంది. అప్పుడు తెలియలేదు గానీ, తర్వాత లాంగ్ రన్‌లో ఫ్యూచర్‌లో మనము ఇలాగే ఇష్యూస్ ఫేస్ చేయాల్సుంటుంది. నేను ఇంకా కొంచెం ఎర్లీగా రియలైజ్ అయ్యి ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌లోకి రావడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి, ఈ ఇష్యూని త్వరగానే నేను తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాను. మనకి ఈ ఎసిడిటీ గాని, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎందుకు వస్తుందంటే మెయిన్‌గా మీల్స్ స్కిప్ చేయడం. నెక్స్ట్ ఫాస్ట్‌గా తినేయడం. నెక్స్ట్ తిన్న తర్వాత కూడా మనం వెంటనే పడుకోకూడదు. అట్‌లీస్ట్ ఒక 1 అవర్ అయినా మనం నార్మల్‌గా వాకింగ్ చేసుకోవడంగా, లేదంటే కూర్చొని మన పని మనం చేసుకోవడము. ఇదొకటి. లేట్ నైట్ డిన్నర్స్ తీసుకోవడము. స్పైసీ ఫుడ్స్ కారం ఎక్కువున్నది, మసాలా ఎక్కువున్న ఐటెమ్స్ తీసుకోవడము. జంక్ ఫుడ్ ఒకటి. తర్వాత మనం బయట నుంచి ఎక్కువ డీప్ ఫ్రై చేసిన ఐటెమ్స్ ఒకటి తీసుకోవడం వల్ల ఇవన్నీ గూడా రీజన్ ఉంటుంది. అప్పుడు మనకేం అనిపించదు గానీ, ఫ్యూచర్‌లో తర్వాత మనం చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సుంటుంది. అప్పుడు మనకేమనిపిస్తుందంటే, స్టార్టింగ్‌లో ఏదైనా ఒక టాబ్లెట్ ఒకటి వేసుకుంటే అప్పటికప్పుడు సెట్ అయిపోతుంది గానీ, ఫర్దర్‌గా చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సుంటుంది. బెటరు రెగ్యులర్‌గా తీసుకోకుండా లైక్ మంత్లీ ఒకసారి బయట తీసుకోవడము, అప్పుడప్పుడు అకేషనల్‌గా ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి, రిలేటివ్స్ తోటి వెళ్ళేటప్పుడు తీసుకోవడం ఓకే గానీ, రెగ్యులర్‌గా ఇంక తీసుకోకూడదు. నేనింక బయట ఫుడ్ అనే ఒకటి డెసిషన్ తీసుకున్నాను. ఇంకొన్ని చేంజెస్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను. లైక్ ఏంటి అంటే లేట్ నైట్ డిన్నర్స్ కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. టీ, కాఫీస్ కూడా అంటే డేలో ఒకసారంటే ఓకే. మోర్ దాన్ థాట్. దానికంచి ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయడానికి గాని, పడుకునే ముందుగా మళ్ళీ ఎంప్టీ స్టమక్‌లో గూడా టీ, కాఫీ మాక్సిమం తీసుకోకుండా ఉంటేనే బెస్ట్. ఎక్కువ వాటర్ కూడా చాలా మంది హైడ్రేషన్ తక్కువ ఫోకస్ చేస్తారు. అంటే వాటర్ ఎక్కువ తీసుకోరు. తిన్నప్పుడు మేము తాగుతున్నాం గదా! అప్పుడప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగి చాలా నెగ్లెక్ట్ చేస్తారు. అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుంది తర్వాత. అట్‌లీస్ట్ మనం 2 లీటర్స్ వాటర్ అయినా గూడా కన్జ్యూమ్ చేయాలి. నేను ఇంకొంచెం ఎర్లీగానే రియలైజ్ అయ్యి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌లోకి రావాలని డెసిషన్ తీసుకొని 2026 నుంచి ఇంక బయట ఫుడ్ అంతా అవాయిడ్ చేస్తూ ఇంట్లోనే కుక్ చేసుకోవడము, సెల్ఫ్ కుకింగు అలాగే కొంచెం న్యూట్రిష్ ఫుడ్ అంతా గూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో, నేను కొన్ని కొన్ని చేంజెస్ చేస్తున్నాను కదా! వాటిలో ఏంటంటే ఎక్కువ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఉండాలని చూస్తున్నాను. పప్పు కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉన్నా గూడా ఆకుకూరలు ఎక్కువ. లైక్ వీక్‌లో ఒక 2 డేస్ నేను గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఉండాలి అని ప్లాన్ చేసుకుంటున్నాను. తోటకూర గానీ, పాలకూర గానీ. మనం పప్పుతో తీసుకోవడం వల్ల ప్రోటీను కవర్ అవుతుంది. మనకి కావాల్సిన గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కూడా మనం కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇదొక్కటే కాకుండా ఫైబర్ ఇంటేక్ కూడా కంప్లీట్ చేయాలి అంటే ఎలాగా అంటే సెపరేట్‌గా కాకుండా మనం పప్పులోనే లైక్ బీరకాయ పప్పు గాని, లేదు అంటే సొరకాయ పప్పు, ఆనపకాయ పప్పు అంటారు గదా! అదొకటి. దోసకాయ పప్పు. దానివల్ల ఏంటంటే మన ఫైబర్ ఇంటేక్ కూడా కవర్ అయిపోతుంది. సో, ఇంకొన్ని నేను డీటాక్స్ వాటర్స్ కూడా చేద్దామనుకుంటున్నాను. ఎలాగా అంటే జీలకర్ర, ధనియాలు ఒక 2 గ్లాసెస్ వాటర్‌లో బాయిల్ చేసి తీసుకోవడము. దాంతో పాటు ఒకరోజు జీలకర్ర, ధనియాలు, నెక్స్ట్ డే సోంపు ఒకటి ఇంక్లూడ్ చేసుకోవడము. నెక్స్ట్ డే వాము, అజ్వైన్ అంటాం గదా! అది. సో, దీనివల్ల ఏంటి అంటే మనకి ఉన్న ఎసిడిటీని గాని, గ్యాస్ట్రిక్ ఇష్యూస్‌ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. మనకున్న డిస్కంఫర్ట్‌ని, బ్లోటింగ్‌ని రెడ్యూస్ చేస్తుంది. డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల. అండ్ ఇంకొకటి వన్ మోర్ థింగ్ మనం ఇవన్నీ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనం దీన్ని లాంగ్ రన్‌లో అట్‌లీస్ట్ 1 మంత్, 2 మంత్స్ ఫాలో అవుతూ ఉంటే మనకి బెటర్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఒక 2 గ్లాసెస్ వాటర్‌లో సోంపు, వాము వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. దీన్ని త్రూ ఔట్ ద డే ఒక 2 గ్లాసెస్‌ని కన్జ్యూమ్ చేస్తున్నాను. ఇది తీసుకోగానే నాకు కొంచెం బ్లోటింగ్ రెడ్యూస్ అవ్వడం, డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. బ్లోటింగ్ ఎక్కువున్నప్పుడు హాట్ వాటర్ తీసుకుంటే కూడా బాగా త్వరగా రిలీఫ్ అనిపిస్తుంటుంది. అంటే ఎవరికైతే పొట్ట టైట్‌గా అనిపించి అన్‌కంఫర్ట్‌గా ఉంటుందో వాళ్ళకి హాట్ వాటర్ కూడా తీసుకుంటే ఇమ్మీడియేట్‌గా కొంచెం మనకి రిలీఫ్ అనిపిస్తుంది. థాంక్ యూ ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.